టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ముగిసిందని, ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకోవటమే మిగిలిందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. 5 టెస్టుల సిరీస్ కోసం అతను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అవకాశం లేదన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో 6 ఇన్నింగ్స్లు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ వినిపించింది. తన చివరి 14 టెస్టు ఇన్నింగ్స్లలో రోహిత్ 155 పరుగులు చేయటంతో మాజీ క్రికెటర్లు సైతం రోహిత్పై విమర్శలు గుప్పించారు. దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్ అందుకోవాలని సూచించాడు. తాజాగా ఆడమ్ గిల్క్రిస్ట్ సైతం రోహిత్ ఫామ్పై ఘాటుగా స్పందించాడు. రోహిత్ శర్మ ఇంగ్లాండు పర్యటనకు వెళ్తాడని నేను అనుకోవటం లేదు. ఇంటికి వెళ్లిన తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు అనిపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత రోహిత్ ముందుగా తన 2 నెలల కొడుకుతో గడుపుతాడు. తన కొడుకు డైపర్లు మార్చుకుంటూ ఉంటాడు. అది అతను ఇంగ్లాండు పర్యటనకు వెళ్లేందుకు ప్రేరేపించవచ్చు. అయితే తప్పకుండా వెళ్తానని అతను నొక్కి చెప్పినట్టు నాకు అనిపించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ ఆటను తప్పుకోవచ్చు అని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.